నువ్వు కూర్చోండి కదా నాకు తెలుసు కూర్చోండి. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు. కూర్చోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యూ ఆర్ ది మెయిన్ కల్పరేట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. నానా ఆయన్ని వదిలిపెట్టాక నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు. డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా? కూర్చోవా. పేపర్ గురించి మాట్లాడాను కానీ నిన్ను గురించి మాట్లాడు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ పార్టీ పేపర్ కూర్చో. కడవలని చెప్తాను సమాధానం చెప్పాను. నువ్వు కూర్చోమా. పరిధులు కాదు. పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం. ఇది నేను బాయ్కట్ కూడా చేయొచ్చు మిమ్మల్ని. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి నుంచి మీకు వద్దనుకుంటే. కూర్చోండి దయచేసి. నేను ఆన్సర్ చేయలే, కూర్చోన్నాను. ఇది అది కూడా మనం కాదు, గవర్నమెంట్ ఉందాతనంగా వెళ్ళారు కదా. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, పార్టీ ఇస్ డిఫరెంట్. పార్టీ యాడ్ మీకు ఇవ్వం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మాట్లాడతాను. చట్టపరంగా అన్ని జరుగుతాయి. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం. వీఆర్ వెరీ క్లియర్. మన సావరెన్ రైట్స్ మనం కాపాడుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అయింది, రేపు కర్ణాటక చేస్తారు, రేపు తమిళనాడు చేస్తారు, రేపు ఒరిస్సా చేస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే వేర్ ఆర్ యు గోయింగ్? రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు.